2025 ఆసియా కప్ సెప్టెంబర్లో నిర్వహించనున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటనలో పేర్కొంది. మ్యాచ్లు ఎప్పుడు జరగనున్నాయి, వేదికలు ఎక్కడనే విషయాలు జూలై మొదటి వారంలో ప్రకటించనున్నారు. ఈ ఆసియా కప్ భారత్ వేదికగా జరగాల్సి ఉండగా ఇండియా పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేని కారణంగా తటస్థ వేదికల వైపు ఏసీసీ చూస్తుంది. సాధారణంగా వన్డే ఫార్మాట్ లో జరగాల్సిన ఆసియా కప్ ను వచ్చే ఏడాది T20 వరల్డ్ కప్ నేపథ్యంలో T20 ఫార్మాట్ లోనే నిర్వహిస్తారు. ఈ ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, UAE మొత్తం 6 దేశాల జట్లు పాల్గొనున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర నుంచి సంబంధాలు సరిగ్గా లేవు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాకిస్తాన్ కి వెళ్లకపోవడం, ఆ తర్వాత పహల్గాం ఘటనలో ఇరు దేశాల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు వచ్చాయి. దీంతో తొలుత భారత్ వేదికగా ఆసియా కప్ నిర్వహించాలని అనుకున్నా ఇప్పుడు వేదిక మార్పుపై ఏసీసీ ఆలోచిస్తుంది. శ్రీలంక, భారత్ 2 దేశాల్లో మ్యాచ్లు నిర్వహించి పాకిస్తాన్ మ్యాచ్లు మాత్రం శ్రీలంక వేదికగా ఆడించాలని మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సీజన్ మొత్తం UAE వేదికగా నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. 2023లో జరిగిన ఆసియా కప్ UAE వేదికగా జరిగింది. ఇకపోతే 2 గ్రూపులుగా విడగొట్టి ఆసియా కప్ ను నిర్వహించనున్నారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్లు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓవైపు గ్రూప్ లో 2 జట్లు ఉండకూడదని వినిపిస్తున్న నేపథ్యంలో ఏసీసీకి ఆదాయం కోసమైన ఈ 2 జట్లు ఒకే గ్రూప్ లో ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. మొత్తానికి వచ్చే వారంలో ఏసీసీ ఈ మ్యాచ్లపై షెడ్యూల్ ని విడుదల చేయనుంది.